హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు అక్కడ భారతీయ విద్యార్థుల్లో ఆందోళన పెంచుతోంది. ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టడానికి వారిలో చాలా మంది పార్ట్ టైం ఉద్యోగాలు గుడ్ బై చెప్పారు. కొంత ఇమ్మిగ్రేషన్ చట్టాల భయమే ఇందుకు కారణం. వారిలో చాలా మంది ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి అమెరికా వచ్చిన వాళ్లే. దాంతో తల్లిదండ్రులకు భారంగా కావద్దని పార్ట్ టైం గా చిన్న చితక ఉద్యోగాలు చేస్తుంటారు. F1 వీసాపై ఉన్న విద్యార్థులకు వారానికి 20 గంటల వరకు పనిచేయడానికి అనుమతిస్తారు. కానీ వీసా చట్టం నిబంధనలు అనుమతించిన ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. కానీ ఇకపై అలాంటివి చేస్తూ పట్టుబడితే నేరుగా డీపోర్టేషన్ అని ట్రంప్ హెచ్చరించడంతో మన విద్యార్థులు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడడం లేదు. నిబంధనల ప్రకారం ఎవరైతే అమెరికాకు ఉన్నత చదువుల నిమిత్తం వెళ్తున్నారో వారందరూ కూడా స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్తారు. అయితే ఇక్కడ తల్లిదండ్రులు అప్పు చేసి తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించడం కోసం అమెరికాకు పంపిస్తున్నారు. అయితే అక్కడ ఖర్చులకు తల్లిదండ్రులు మరింత ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో ఎంతో మంది విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ మరోవైపు చదువుకుంటున్నారు. ఇలా స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్లి అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం చట్టపరంగా నేరం. ఒకవేళ ఇదే అంశంపై ట్రంప్ నిర్ణయం తీసుకుంటే కనుక ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ జరిపి ఎవరైతే అలా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారో వారందరికీ వీసా రద్దు చేసి తిరిగి ఇండియాకి పంపించేస్తారు. ఇలా ఒకసారి స్టూడెంట్ వీసా క్యాన్సిల్ అయితే మరోసారి స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్ళడానికి వీలు లేదు. ఈ క్రమంలోనే ఎంతో మంది విద్యార్థులు ఎక్కడ తాము దొరికిపోతే ఇండియా వెళ్లి తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చాలంటే కష్టమవుతుందని భావిస్తూ తమ పార్ట్ టైం ఉద్యోగాలను కూడా వదులుకుంటున్నారు. ఇలా ట్రంప్ అధికారంలోకి రావడంతో భారతీయ విద్యార్థులు కాస్త ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ఇక్కడైనా భారత ప్రభుత్వం మేలుకునే మన భారతీయ విద్యార్థుల గురించి, అమెరికాలో పనిచేసిన ఉద్యోగుల గురించి కొంచెం దృష్టి పెట్టి ఈ సమస్యను ఓ కొలిక్కి తెస్తారని భావిద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.